లేదు ప్రైవేట్ ఉద్యోగుల్ని ఎన్నుకున్నాం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులకు కృతజ్ఞతలు. అలాగే ఈ రోజున తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం తరపున నూతన జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జిల్లా ప్రెసిడెంట్గా అప్పని శంకర్రావు గారిని ఎన్నిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం తరపున కృతజ్ఞతలు మేము తెలియజేస్తున్నాము. ముఖ్యంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మారేపల్లి వెంకట్, ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి అను నేను, మా అధ్యక్షతన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గంధం రాములు గారు హైదరాబాద్లోని స్టేట్ ఆఫీస్లోనే ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం దీన్ని ఉద్దేశించి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే ప్రైవేటు ఉద్యోగుల పట్ల జరుగుతున్న అన్యాయాలు, వారి పని గంటలు కానివ్వండి, ఉద్యోగ భద్రత కానివ్వండి, సరైన సౌకర్యాలు లేకపోవడం, వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్లు లేకపోవడం, చాలా దారుణమైన పరిస్థితుల్లో ప్రైవేట్ ఉద్యోగులు, కార్మిక విభాగాలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీని పట్ల తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం తరపున మేము ఎల్లవేళలా కార్మికులు కానీ ప్రైవేటు ఉద్యోగులు కానీ వీళ్ళకి మేము అండగా ఉంటామని వాగ్దానం చేస్తున్నాం. దీనిపై ప్రతి యాజమాన్యానికి మేము వెళ్ళి ఉద్యోగుల పట్ల జరుగుతున్న అన్యాయాలని వారి దగ్గర చర్చించి సమస్యల పరిష్కారానికి మేము ఎల్లవేళలా ముందుకుంటామని చెప్తున్నాను. అలాగే మన జిల్లా ప్రెసిడెంట్గా శ్రీ అప్పని శంకర్రావు గారు ఎన్నుకోవడం జరిగింది. ఒకసారి నన్ను అంటే మొన్న 27వ తారీఖు రోజు హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగ సంఘం అధ్యక్షులుగా, ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా నన్ను ఎన్నుకోవడం జరిగినది. అయితే ఈ అధ్యక్షులుగా ఎన్నుకోవడం వల్ల ప్రైవేటు ఉద్యోగుల సమస్యలు ఏమున్నా కానీ నేను పరిష్కరిస్తానని ప్రకటిస్తున్నాను. ముఖ్యంగా నన్ను ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు గారికి మరియు మారేపల్లి వెంకట్ గారికి, ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మరియు వైస్ ప్రెసిడెంట్ మారేపల్లి వెంకట్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రైవేట్ ఉద్యోగుల మీద పోరాటం చేస్తున్నారు కదా. ఇప్పుడు ఏజెన్సీ అంటే ఒక్కొక్క అభ్యర్థి మీద 15,000 అనుకోండి, దాన్ని వాళ్ళు 10,000, 8,000, 12,000 ఇస్తున్నారు. మనిషికో 3,000 అట్లా తీసుకొని 100,000 అవుతున్నారు అట్లా ఒక్కొక్క ఏజెన్సీ వాళ్ళు. అంటే మీరు బెనిఫిట్స్ మాట్లాడతారా, లేకపోతే శాలరీస్ గురించి, దేని గురించి పోరాటం? పనికి తగ్గ వేతనం గురించి మాట్లాడతాం. పనికి తగ్గ వేతనం 8 గంటలు పని చేస్తే